హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్మీ పిల్ల వైజాగ్. రీసెంట్‌గా నేను కామాఖ్య టెంపుల్‌కి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేశాను కాబట్టి. ఇంతకీ ఈ కామాఖ్య అమ్మ టెంపుల్ ఎక్కడుందో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నేను కూడా చెప్పేస్తా. కామాఖ్య టెంపుల్ గౌహతి డిస్ట్రిక్ట్, అస్సాం స్టేట్‌లో అయితే ఉంది. ఈ టెంపుల్ హిస్టరీ చాలా అంటే చాలా మనకి మెయిన్ అమ్మాయిలకి కనెక్టివ్‌గా ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఫిమేల్ అండ్ మేల్స్ ఎవ్రీవన్ తెలుసుకోవాల్సిన హిస్టరీ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. సో, మనం ఈ టెంపుల్ హిస్టరీ అండ్ వైజాగ్ నుంచి కామాఖ్య టెంపుల్‌కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఏ ఏ ట్రైన్స్ అవైలబుల్‌గా ఉంటాయి? అండ్ బడ్జెట్ ఎంత? అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేబీ ఈ వీడియో మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకెందుకు మరి, లెట్స్ గో. జై కామాఖ్యమ్మ. అందరూ పీరియడ్స్ని అరిష్టం, అంటరానితనంగా భావిస్తారు. కానీ ఈ గుడిలో పీరియడ్స్ని పూజిస్తారు. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇది గువాహతి డిస్టిక్, అస్సాంలో ఉన్న కామాఖ్యాదేవి టెంపుల్. 51 శక్తి పీఠాలలో అతి శక్తివంతమైన పీఠం కామాఖ్య అమ్మవారి ఆలయం. ఆంధ్ర నుంచి కామాఖ్య టెంపుల్ని 6,000 to 7,000లో కంప్లీట్ చేసేయచ్చు. ఇక్కడ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. వైజాగ్ నుంచి వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే డైలీ రన్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ట్రైన్స్ కూడా వీక్లీ 1 డే లేదా 2 డేస్ మాత్రమే రన్ అవుతాయి. స్లీపర్లో వెళ్తే టికెట్ కాస్ట్ అండర్ 900 ఓన్లీ. బట్ జర్నీ లాంగ్ కాబట్టి స్లీపర్ కంటే థర్డ్ ఏసీ బెస్ట్ అని నా ఒపీనియన్. థర్డ్ ఏసీలో వెళితే 2080 రూపీస్ అయితే టికెట్ ఫేర్ అవుతుంది. ఈ ట్రైన్ వైజాగ్, పలాస, భువనేశ్వర్కి మీదుగా వెళ్తుంది. జర్నీ టైమ్స్ చూసుకుంటే 33 hours 48 minutes, అంటే ఓవరాల్గా 34 hours పడుతుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం సాటర్డే రోజు 11:50 PMకి ట్రైన్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ డే సండే 9 PMకి దిగుతామన్నమాట. అదే మనం ఫ్లైట్లో కూడా గువాహటి రీచ్ అవ్వచ్చు. బట్ కాస్ట్ చాలా ఎక్కువ. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. గువాహతిలో రీచ్ అయ్యాక స్టేషన్ దగ్గరలోనే రూమ్స్, హోటల్స్, హోమ్ స్టేస్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయి. నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ టెంపుల్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది కాబట్టి. ఫ్రీ దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ 3 కల్లా టెంపుల్ దగ్గర లైన్లో ఉండాలి. ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. లేదనుకుంటే 500 రూపీస్ లేదా 1500 రూపీస్ పేమెంట్ టికెట్తో కూడా దర్శనం చేసుకోవచ్చు. ఫ్రీ దర్శనం ఎర్లీ మార్నింగ్ 3కి లైన్లో నించుంటే దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ 4 to 5 అవుతుంది. అదే పేమెంట్ దర్శనం అయితే చాలా తొందరగా అయిపోతుంది. రైల్వే స్టేషన్ టు టెంపుల్కి వెళ్ళడానికి ఊబర్, ర్యాపిడో, ఓలా అవైలబుల్గా ఉంటాయి. ఈ టెంపుల్ నీలాచల్ పర్వతం మీద ఉంటుంది. కొండపైన హోటల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ పైన చాలా కాస్ట్లీ. ఎవరైతే పేమెంట్ టికెట్తో వెళ్తారో వాళ్ళు అమ్మవారిని తాకొచ్చు కూడా, కానీ లిమిటెడ్గా ఉంటుంది. పేమెంట్ టికెట్లో వెళితే మార్నింగ్ 3కి లైన్లో వెళ్ళిపోవాలి. టికెట్ తీసుకొని రిటర్న్ వచ్చేసి ఈవినింగ్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి లేట్ అవ్వదు కనుక. ఇక్కడ అమ్మవారి యోని పడిపోయిందని, అందుకే గుడిలో ఎక్కడా కూడా అమ్మవారి విగ్రహం ఉండదు. ఓన్లీ యోని భాగాన్ని పూజిస్తారు. ఇప్పుడు మనం టెంపుల్ హిస్టరీకి వెళ్దాం. మనలాగే అమ్మవారికి ప్రతి సంవత్సరం ఋతుస్రావం అవుతుంది అంటారు. ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేసేస్తారట. మళ్ళీ 3 days తర్వాత ఈ టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి జంతువుల్ని బలిస్తారు. అమ్మవారి యోని పడినప్పుడు అది 10 ముక్కలుగా అవ్వడంతో అక్కడ దశ మహావిద్యలు అన్నీ అమ్మవారి టెంపుల్ చుట్టూనే వెలిసాయి. మెయిన్ కామాఖ్య టెంపుల్ చూసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న ఈ దశ మహావిద్య టెంపుల్స్ని కూడా విజిట్ చేయండి. అమ్మవారి గర్భగుడిలో ఎంటర్ అయిన తర్వాత కూడా అమ్మవారి విగ్రహం కనిపించదు, యోని మాత్రమే ఉంటుంది. ఆ యోని భాగం కూడా కనిపించదు. దానిపైన పువ్వులు పెట్టి, కిరీటం పెట్టి దాన్ని కప్పి ఉంచుతారు. మరియు మనం లోపలికి వెళ్ళగానే మనం దండం పెట్టుకొని వచ్చేయడం కాదు. అక్కడి పూజారి చెప్తారు, కింద నీళ్లు ఉంటాయి, నీళ్ళని టచ్ చేయండి అని. ఆ నీరు నేరుగా బ్రహ్మపుత్ర నది నుంచి వస్తున్న నీరు. సో దాన్ని ఖచ్చితంగా టచ్ చేయండి, మర్చిపోకండి. నార్త్ ఈస్ట్లో కామాఖ్య అమ్మవారు చాలా ఫేమస్, అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అని వీళ్ళందరి నమ్మకం. అండ్ ఇంకా వీళ్ళు ఒక విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతారు. అదేంటంటే ఎవరికైతే సంతానం లేదో, ఎవరికైతే సంతానం కలగలేదో
వాళ్ళు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కలిపి ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది అని వీళ్ళ చాలా గట్టి నమ్మకం. మన లైఫ్లో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది. ఎందుకంటే ఒక మనిషికి ఎలా అయితే ఋతుస్రావం అవుతుందో అలాగే అమ్మవారికి కూడా ఋతుస్రావం అవ్వడం, ఆ టైంలో 3 డేస్ అమ్మవారికి విశ్రాంతి ఇవ్వడం కోసం 3 డేస్ మందిర్ క్లోజ్ చేసేస్తారు. ఎలాంటి పూజలు ఉండవు. అండ్ నెక్స్ట్ 4th డే ఓపెన్ చేసి అంబుబాచి అనే పెద్ద పండగ అయితే జరుపుతారు. ఆ టైంలో బ్రహ్మపుత్ర నది యొక్క నీరు మొత్తం రెడ్ కలర్లో మారిపోతుంది అని అంటుంటారు. అండ్ అంబుబాచి టైంలో వెళ్తే అక్కడ ఒక రెడ్ కలర్ క్లాత్ కూడా ఇస్తారు. అది నేరుగా అమ్మవారి నుంచి అమ్మవారికి పెట్టిన క్లాత్ అని చెప్పేసి సంథింగ్ ఏదో ఇస్తారు క్లాత్. మీలో ఎంతమంది కామాఖ్య అమ్మవారి టెంపుల్ తెలుసు అండ్ వెళ్ళారో కామెంట్ చేయండి. నిజంగా లిటరల్లీ నాకైతే బిఫోర్ జాబ్ నాకు ఈ ఎస్సామో తెలీదు, అంటే చదవడం మాత్రమే తెలుసు. కానీ నేను వెళ్ళడం అసలు వెళ్తాను అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ ఈ జాబ్ వల్ల ఇది 4 ఇయర్స్ జాబే కావచ్చు, బట్ నాకు మాత్రం ఈ జాబ్కి వచ్చిన తర్వాత చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. ప్లస్ ఎంతో అనుభూతి కల్పించింది ఈ 4 ఇయర్స్ నా జర్నీ. ఇప్పుడు మెయిన్ హిస్టరీ చూసుకుంటే అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండలపైన వెలిసిన కామాఖ్య టెంపుల్ అత్యంత ప్రాచీనమైన మరియు శక్తివంతమైన 51 శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి యోని భాగం ఇక్కడ పట్టడం వల్ల ఇది యోని మండలంగా స్త్రీ యొక్క శక్తికి మరో రూపంగా ఆరాధించబడుతుంది. ఇక్కడ జరిగే ఉత్సవాలలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం అంబుబాచి ఉత్సవం. ఇది చాలా ప్రత్యేకమైనది మరియు ఇక్కడ అమ్మవారు పీరియడ్స్ అవుతారని అందరి నమ్మకం. ఈ శక్తిపీఠం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం ఇప్పుడు. శివుడు సతీదేవి దేహాన్ని మోస్తూ తాండవం చేస్తుండగా యోని భాగం ఇక్కడ పడిందని, అందుకే ఇది అత్యంత పవిత్రమైన యోని శక్తిపీఠంగా రూపు చెందిందని అంటుంటారు. ఈ గుడి పురాతనమైనది అయినప్పటికీ 16వ శతాబ్దంలో మళ్ళీ దీన్ని రీడెవలప్ చేశారంట. ఈ ఆలయం తంత్ర పూజలకు మంత్ర విద్యలకు ప్రధాన కేంద్రంగా భావిస్తారు. అంబుబాచి జాతర అంటే ఏంటి? ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు ఆలయాన్ని క్లోజ్ చేసేస్తారు. ఈ సమయంలో అమ్మవారు పీరియడ్స్ అవుతారని, ఈ సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారిపోతుందని నమ్ముతారు. 4వ రోజు తలుపులు తెరిచి అంబుబాచి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ఎక్కువగా మంత్రతంత్రాలు జరుగుతాయని అంటుంటారు. మేమైతే మా రిటర్న్ ఎగ్జామ్ ప్రాక్టికల్స్ వైవా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3కి లేచి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళినప్పటికీ 3:30, 4 దగ్గర అయిందనమాట. మేము వెళ్ళినప్పటికీ చాలా పెద్ద క్యూ అనమాట. నాకు తెలిసి వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ 1, 2కి వచ్చేసి ఉంటారు. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. అండ్ ఆల్సో ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే పేమెంట్ టికెట్స్ తీసుకుంటున్నారో వాళ్ళకే ఇస్తున్నారు. నాకు తెలిసి మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా, ఇంకొక 500 ఖర్చు పెట్టడంలో తప్పే లేదు. 500 టికెట్ తీసుకొని మనం వెళ్తే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు మరియు అమ్మవారిని తాకొచ్చు కూడా. ఇంకా ఈ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం క్యారీ చేయాల్సిన వస్తువులు ఏంటంటే అంటే ఒక షోల్డర్ బ్యాగ్, మన మొబైల్స్ అండ్ ఆల్సో ఒక పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేయాలి. ఎందుకంటే మనం తిరుపతి లాగా చాలా పెద్ద ప్లేస్ ఉండదు అనమాట. ఇక్కడ చాలా కంజెస్టెడ్ ఏరియాలో మనం లైన్లో నించోవాల్సి ఉంటుంది. మనమే పవర్ బ్యాంక్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా వాటర్ బాటిల్ తినడానికి ఏమైనా క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ వాటర్ కూడా దొరకదు కాబట్టి. ఇంత పెద్ద లైన్ అంటున్నారు, ఎంత టైం అంటున్నారు. ఇంతకీ వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయా అని అడిగితే అవును, వాష్రూమ్స్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే సగం దూరం వరకు వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే స్టార్టింగ్లో వాష్రూమ్స్ ఉంటాయి, మనం ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి రావాల్సి ఉంటుంది. మనం అలా ముందుకు వెళ్ళే కొద్దీ వెనక్కి రాలేము, ఎందుకంటే క్యూ కూడా చాలా పెద్దదైపోతుంది కాబట్టి. ఒక్కసారి మనం బ్యాక్ వచ్చాము అంటే ఫ్రంట్కి వెళ్ళడం కాదు అది. వాష్రూమ్స్ అవైలబుల్గా ఉండవు అని మాకు తెలియక మేము తినడం వాటర్ తాగడం ఇలా అందరం నవ్వుకుంటూనే చేసాము. కానీ లాస్ట్కి వెళ్ళేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యూలో ఉన్నాం కదా, లాస్ట్లో వాష్రూమ్ చాలా అంటే ఎమర్జెన్సీ అవ్వడంతో చాలా ఇబ్బంది పడ్డాము. సో మీరు అలా ఇబ్బంది పడకూడదని ముందే చెప్తున్నాను. మీరు ఎంత కంట్రోల్ చేసుకోగలుగుతారో అంత లిమిటెడ్ వాటర్ మాత్రమే తీసుకోండి. బిఫోర్ అమ్మవారి దర్శనం
जय माता दी। जय माता दी। जय माता दी। ఆఫ్టర్ అమ్మవారి దర్శనం ఏమైతే ఈవినింగ్ 6 అవుతుంది, రిటర్న్ అయిపోయాము. అండ్ లైన్కి వచ్చాక మా వాళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ बस करना आ गए हम तो। वेरी टायर्ड। कमिंग बैक। बाय।